తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందలాది మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. వేలాది మంది, లక్షలాది మంది చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోని చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత క్రియాశీలక భూమిక పోషించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నప్పటికీ ఫలాలు మాత్రం కొద్ది మందికి అందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాల్లో మేలు జరుగుతుందనే కోణంలో ఉద్యమం జరిగినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన నిజమైన తెలంగాణ ఉద్యమకారులు మాత్రం ఇప్పటివరకు కనీసం పలకరించే పాపన లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 9.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలన కావచ్చు, 3 ఏళ్ల కాంగ్రెస్ పాలన కావచ్చు, పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో సంవత్సరాల తరబడి పోరాటం చేసి లేదంటే ఆర్థికంగా లేదంటే ఇతర అనేక అంశాల్లో నష్టం చేయకున్నట్టు తెలంగాణ ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎప్పుడు లాభం చేకూరుస్తుంది, ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తుందనే కోణంలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు వేయికలతో ఎదురు చూస్తున్న ఈ నేపథ్యంలో ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే కోణంలో అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోసిన తెలంగాణ ఉద్యమకారుల గురించి వాళ్ళ మనోగతం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. రాష్ట్ర ఏర్పాటు కోసం మన బెల్లండ మండల పరిధిలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు లేదంటే ఆ ఉద్యమంలో మీరు పాల్గొన్న తీరు ఏ విధంగా ఉందన్న? తెలంగాణ ఉద్యమంలో నేను మొదటిసారిగా 96లో తెలంగాణ మహాసభలో నేను మహబూబ్నగర్ జిల్లా మేజర్గా సూర్యాపేట బహిరంగ సభలో నేను ఎన్నిక కావడం జరిగింది. అది వామపక్ష భావజ ఉన్నటువంటి సంఘంలో. తదనంతరం 96 నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మేము 2001లో కేసీఆర్ గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో మేమేమనుకున్నామంటే ఉద్యమాల ద్వారా కాకుండా పార్లమెంటరీ పంతాల ద్వారా అయితేనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ ఎన్నికల ద్వారానే రాష్ట్రం వచ్చే అవకాశం బలంగా ఉంది కనుక టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పేసి 2001 నుంచి మరలా మేము 96 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తూనే ఆ టీఆర్ఎస్ క్రమంలో ఈ భావజాలం ఇది కరెక్ట్ అనుకొని మేము టీఆర్ఎస్ ఉద్యమంలో టీఆర్ఎస్ ద్వారా పోయినాం. మొదటి నుంచి 2001 నుంచి రాష్ట్రం వచ్చే 2014 వరకు తదనంతరం మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము టీఆర్ఎస్లోనే కొనసాగుతూ తెలంగాణ ఉద్యమం మాత్రం వినలేకుండా అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమం ఉన్నా కూడా మేము ఇంటి పని కూడా పక్కకెట్టి తెలంగాణ ఉద్యమ పని అయితే ఆ పని కోసమే పని చేసినాం. ఇంకొక పని అనేది లేదు మాకు. తెలంగాణ రావడం కోసం 14 ఏళ్ళు నిర్వీర్యంగా పార్టీ ఏ పని ఇస్తే పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ పార్టీ పని చేసుకుంటూ మేము నిరంతరంగా పార్టీ పని చేసినాం వచ్చే వరకు కూడా. మీరంతా నిమగ్నతో పనిచేసారు కదన్నా, అంత స్వచ్ఛందంగా పనిచేశారు కదా. ఆ పనిచేసిన నేపథ్యంలో మీలాంటి ఉద్యమకారులు చాలా మంది ఉంటారు, అంటే 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, నియోజకవర్గం చూస్తే వేలాది మంది ఉంటారు. ఈ క్రమంలో మీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన నుండి లాభం చేకూరిందా? మీరు ఏదైతే ఆకాంక్షలు అనుకున్నారో ఆకాంక్షలు నెరవేర్చిన మీరు అనుకుంటున్నారన్నా? రాలేదు. అయితే ఒకటి ఏంటంటే మనం దేనికోసం అయితే కొట్లాడినామో ఆంధ్ర పెత్తానం వ్యతిరేకంగా కొట్లాడినామో పెత్తానం పోయింది, మన పెత్తానం వచ్చింది. అంటే మన పరిపాలన మన స్వీయ పరిపాలనకు మనం వచ్చినాం. కానీ కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఏవైతే రైతాంగానికి ఆ తెలంగాణ రైతాంగం ఎక్కువ కనుక ఆ రైతులకు ఏం కావాలనో చెరువులు బాగా చేపించి నీళ్ళు ఇచ్చి ఈ తగదానికి నీళ్ళు లేకున్నటువంటి టైంలో ఆ నీళ్ళు ఇవ్వడానికి ప్రియారిటీ ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఏం జరగాలని జరుగుతున్నది. కానీ ఉద్యమకారులకు జరగడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. నేను మళ్ళీ వస్తే చేస్తున్నాను కానీ ఆయన చేయలేదు. ఆయన ఉద్యమకారుల కోసం ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఓన్లీ తెలంగాణ రైతాంగానికి కరెంటు కావాలన్నా వాళ్ళకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి అనే ఆలోచన చేసిండు. ఉద్యోగాలు కూడా ఆయన బలంగానే ఇచ్చింది కేసీఆర్ గారు, కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వలేదు. ఇది క్లియర్. ఇప్పుడు తెలంగాణ చరిత్ర గురించి కానీ తెలంగాణ ఉద్యమకారులతో దశాబ్దాల తరబడి ఆయనకు అనుబంధం ఉన్నప్పటికీ కేసీఆర్ అలాంటి కేసీఆర్ 9.5 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు నిజంగా న్యాయం చేయలేదని మీకు చెప్పడం జరుగుతుంది. అలాంటి నేతనే చేయని క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉద్యమంతో చాలా మెజారిటీగా ఉన్నటువంటి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రధానంగా ఉద్యమంతో నేరుగా సంబంధం లేని పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జై తెలంగాణ అంటేనే వాళ్ళు నామూషిగా పెళ్ళైన సందర్భం ఉన్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేలు జరుగుతుంది ఉద్యమకారుల కన్నా ఒక ఆశ మీకుందన్న? కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన పార్టీ, దాని మూలమే మోసం. అయితే అది ఏం చేస్తుందంటే అవసరం ఉన్నప్పుడు ఏమైనా చెప్తారు, అవసరం దిద్దాక ఆ పని చేయమని కూడా చెప్తారు. రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి మన ప్రాంతం వాడు తెలంగాణ ఉద్యమంలో 1 సంవత్సరం ఉన్నాడు. ఆయన ఇంకా కూడా మేము ఉన్నాం, రేవంత్ అన్న గారు మేము ఉన్నాం అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు. ఆయన ఏంటంటే
ఆయనకు పవర్ పాలిటిక్స్ నుంచి బాగా తెలిసిన దానికి ఆయన ఏం చేసినంటే ఉద్యమంలో ఉంటే ఇట్లే ఉంటే కింద నేను ఉండాలి పైకి అనుకుంటే వెళ్ళిపోయింది ఆయన. కేసీఆర్ చూసింది ఆయన. కేసీఆర్ ఫస్ట్ ప్రియారిటీ ఏం చేసిన నీళ్లు నియామకాలు అంటే వాటర్ కోసం పనిచేసింది ఆయన. వాటర్ ఒక ప్రాంతానికి వాటర్ ఉంటే అది బంగారు గనుల కంటే గొప్ప ఈ వాటర్ కనుక ఈ వాటర్ ఇస్తే వాళ్ళు ఏర్పడతారనే కాడికి కేసీఆర్ ఆలోచించి అది చేస్తే ఇది మర్చిపోయింది కదా. ఈ రేవంత్ అన్న ఒక ఏముంటుందంటే ఆయనకు ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి ఎట్లా మొదలు ఆయన ప్రాణంతా కూడా అదే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మన పక్కన చూసినాం కనుక ఆయన ఏం చేసిందంటే ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు బలంగా ఉన్నారు. ఉద్యమాలు ఎందుకో వీళ్ళు వద్దాం అనుకుంటే అట్లే ఉంటారు. అంటే వీళ్ళని ఎట్లా చేయాలి మనం వీళ్ళకి ఏం చేయాలి కేసీఆర్ కనుక మనం ఇది అందాం మన వైపు వస్తారని చెప్పేసి ఆ మాట అన్నాడు. ఎన్నికలలోనే అన్నాడు. ఆయన ఈ ఉద్యమకారులు అడగలే. ఆయన ఉద్యమకారులకు మాకేందో ఇవ్వాలని ఆశ ఇవ్వలేదు. దేనికోసం మనం కొట్లాడినామో అదే కొట్లాడ ఇలా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మనకు నీళ్లు కావాలి వస్తున్నాయి రైతులు మంచుకుంటే ఈ ఉద్యోగం కోసం కనుక ఇది మంచిగా వాటికి ఉద్యోగం వస్తాయని ఒక ఆలోచన మేము అనుకున్నాం. అడగలేదు మేము. కానీ మాకు ఒక ఆశ రేఖ తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇటువంటి అనేది దిట్ట కనుక ఆయన ఏం చేసిందంటే మేము అధికారంలోకి వస్తే మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాం, 200 గజాల స్థలం ఇస్తాం, మీకు బస్సు ఫ్రీ ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం. ఇవన్నీ వరకు అది ఏమైందంటే మేమందరం కూడా నిజంగా కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో అన్ని వద్దుకున్నాం. మేము ఏమి లేవు మా దాన 20 రూపాయలు మా జేబులో అటువంటి ఇక్కడే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు బీసీ బిడ్డలు కూడా చాలా మంది ఇక్కడే అందరూ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళకు ఇష్టం వరకల్లా ఉత్తర తెలంగాణ బిడ్డలు ముందు యాక్టివ్ అవుతారు కనుక వాళ్ళు అయ్యి మేము కోర్టు వేసాం. ఉత్తర తెలంగాణలో ఇలా కోర్టు వేస్తే వేసినాక సంవత్సరాల రైతు దాన్ని దోచుకోలేగిన. ఇప్పుడేమైందంటే తెలంగాణ బిడ్డ అన్నట్టు కదా అన్నట్టు మరి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక 15 సంఘాలుగా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుల పోరానికి జిల్లా అధ్యక్షుడు, నార్కం జిల్లా అధ్యక్షుడు. నేను ఇప్పుడు ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మేము అసెంబ్లీ మిత్రులు కూడా పెట్టినాం, ప్రజాభవన్ మిత్రులు కూడా పెట్టినాం. ఆ క్రమంలోనే కేసీఆర్ కమిటీ వేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ప్రోగ్రాములకు అంటే వాళ్ళ యొక్క ప్రజాభవన్ ముట్టడి అసెంబ్లీ కార్యక్రమాలకు భయపడే మీకు అన్నదే మేము నియమంటున్నాం అని చెప్పేసి లొల్లులు చేస్తే అప్పుడు ఒక కమిటీ వేసిండ్రు. మేము ఏం చెప్తున్నామంటే ఆ కమిటీకి దయచేసి ఇది చేసి ఉద్యమం చేసిందంతా కూడా కూడలేనటువంటి బిడ్డలు ప్రజా ఉద్యమాల ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు అరే ఇది మనకు అవసరం తెలంగాణ రాష్ట్ర అవసరం ఉందని చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. వాళ్ళకి నిజంగా ఇళ్ళలో ఏమీ లేవు. నీకు ఇస్తానో ఏమో ఈ అనేది మాత్రం క్లియర్ చెప్తున్నాను. నమ్మకం అయితే లేదు. ఇస్తే ఇప్పుడు ఒకసారి నమ్మచ్చు కాంగ్రెస్ పార్టీని ఇస్తామని నమ్మి వాళ్ళు వేసినారు కనుక ఇంకా మేమేం వేయలే. కానీ ఒకవేళ ఇస్తే నమ్మచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నమ్ముతున్నామంటే ఆయన తెలంగాణ ఉద్యమం చేసి 1 సంవత్సరం ఉన్నాడు. జై తెలంగాణ ఉన్నాడు. మీరు జడ్పీటీసీ గడిపోతే పోయిండు. అన్ని పార్టీలను కలుపుకొని నిలబడ్డాడు. అప్పుడు మేము ఉన్నాం. ఆయన ఎమ్మడే ఉన్నాం మేము కూడా. అది అంటే మీరు ప్రధానంగా ఏం అంటే మీరు కూడా ఒక బలమైన ఉద్యమ నాయకులు కాబట్టి క్షేత్రస్థాయిలో అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా బహుజనులే ప్రధానంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు నష్టపోయారు. ఇంకా అంటే ఆర్థికంగా అప్పటికే బహుజనులు అంటేనే వీక్. తెలంగాణ ఉద్యమంలో సంవత్సరాల తరబడి పాల్గొని ఒక రకంగా వీళ్ళు ఆర్థికంగా మరింత నష్టపోయి వ్యవసాయానికి దూరమై ఇంకా నష్టపోయిన ఈ నేపథ్యంలో ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారులకి మీరు ఏం కావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇంకోటి మాకు గుంతన కోరికలు లేవు. ఆయన ఏమి ఇస్తామన్నా అవి చూసి తప్పకుండా ఇవ్వాలి. ఏమైతే నువ్వు ఇస్తామన్నావో ఏదైతే నువ్వు బహిరంగ సభలో చెప్పినావో ఉద్యమకారులకు నేను ఖచ్చితంగా ఇస్తామని అవి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా తెలంగాణ ఉద్యమకారులు యాదకే వాళ్ళకు తెలంగాణ బాగుపడితే చాలు, పచ్చగైతే చాలు, కోటి మాగాన అయితే చాలు అనుకున్నాము. అవి అవుతున్నాయి. కేసీఆర్ చర్చల ద్వారానే అవుతున్నాయి. కానీ ఈ ఉద్యమకారులకు ఏవైతే నువ్వు ఆశ చూపినావో అది ఆశ చూపితే మాత్రం నీకు బ్రహ్మాండమైన ఉద్యమం మళ్ళీ చేస్తారు వీళ్ళు. ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమం ఎట్లా తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ ఉద్యమకారులు కాలే. అప్పటికే ఉన్నటువంటి జనసభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యమాలకు వచ్చారు. ఇప్పుడు చెరుకు సుధాకర్ కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, నాగాస్ లక్ష్మణరావు కావచ్చు, పద్మ ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా ఎవరో కాదు. కూడా ఎవరో కాదు. వీళ్ళు ప్రజా ఉద్యమాలకు వెళ్ళే వచ్చారు. ఆ ప్రజా ఉద్యమాలు మళ్ళా చూపిస్తారు. మేము అడగలే కనుక తప్పు నీ కోర్టులో ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం మేము. దయచేసి ఆయన మన ప్రాంతం కూడా మేము గౌరవిస్తున్నాం. నీవు అన్న మాటనే చెయ్యి చేస్తే సంతోషిస్తాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన టీఆర్ఎస్ నేతలు అంటే రాజకీయ పరంగా చూసుకుంటే ఎవరెవరు ముందుండి అత్యంత కీలక భూమిక పోషించడం జరిగిందని. ఎందుకంటే ఉద్యమం అంటే తన వంతు ఆర్థిక సాయం కావచ్చు, లేదంటే మనోధైర్యం కావచ్చు, ఉద్యమాన్ని ముందుండి నడిపేయడంలో ప్రముఖమైన నేతలు ఎవరైనా ప్రధానంగా కల్వకుర్తి. అయితే కల్వకుర్తిలో ఏమైందంటే నాకు ఒకటి ఏం జరిగిందంటే చిదంబరం గారు ప్రకటన చేసినాక చిదంబరం గారు ప్రకటన చేసినాక మనం విజయోత్సవాలు చేసినాం. చిదంబరము పార్లమెంట్లో ఒక ప్రకటన చేసి
ఇస్తున్నామని ప్రకటన చేసాం. అదే. మనం తెల్లారినాక పెద్ద మీద ర్యాలీలు తీసినాం. ర్యాలీలు తీసి కొడమహమ్మ కాడ పెద్ద టబాకా జిబాగా కాల్చేసి విజయోత్సవం చేసినాం. చేసినాక మరుసటి రోజే ఆందోళన మొత్తం ఒక్కసారిగా మేము రాజీనామా చేస్తాం కదా తిరిగి వెనక తీసుకున్నారు ఈ మాటను. వెనక్కి తీసుకున్నప్పుడే అప్పుడు తెలంగాణ సమాజం సోయికి వచ్చింది. ఇన్ని ఏళ్ళుగా మనం ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు 9.5 ఏళ్ళు దాటిపోయింది. మనం ఉద్యమాలు చేస్తున్నాము. మనం ఒక్కదాన్ని మనం అత్యం కాలేకపోయినాము. ఆ గుడవాడ పిల్లలు రోడ్డు మీద కూర్చుంటే ఈడకుండా వెళ్దాం రోజు చెప్పాను. గుడవాడ పిల్లలు రోడ్డు మీద నవ్వుకుంటూ పోయిన చాలా మంది నవ్వుకుంటూ పోయినరు అందరూ. అదే ఈ స్టోరీ మనకు లేకపోయా కదా. ఒక్క పూట ప్రకటన చేస్తేనే ఆందోళన మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు సాంబశివరావు గారు లగరబాడి గారు ఎవరెవరో ఏమేమో చేసి మొత్తం అంగారంగం చేసి ఆ సంక్షేమాన్ని తీసుకొస్తున్నారు. అసెంబ్లీ ముట్టడిస్తున్నారు. అసెంబ్లీ దిగ్బంధం చేస్తున్నారు. వాళ్ళు మనకి ఎందుకు వచ్చిందని అప్పుడు కేసీఆర్ గారు కోదండరామ్ గారు కానీ మన జానారెడ్డి గారు ఇదంతా మాట్లాడుకొని ఒక పిలిపించారు బాగా మనం కూడా ఐక్యం కావాలని చెప్పి అప్పుడు ఒక జేఏసీగా ఏర్పడితే ఆ జేఏసీ ముసుగులో కొంతమంది ఒక 3 రోజులు వచ్చారు. వాసన పార్టీ మీరు వెళ్ళండి వాళ్ళు ఉందనుకో ఉపదాన్ని వచ్చిండు రామరెడ్డి రాలే గోపాల్ రెడ్డి వచ్చిండు. అంటే ఆయా ఏం చేసినాం అంటే ఆయా పార్టీల ముఖ్యంగా పిలిచినాం. పిలిస్తేనే వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు బలవంతంగా వచ్చింది ఏంటంటే పిలిస్తేనే వచ్చారు. జనంలోకి వెళ్ళిపోయింది. అది జనం స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళంతటా వాళ్ళే ఈ ఉద్యమం నడవాలి, ఈ టెంట్ నడవాలి, ఈ కళాకారులు నడవాలి అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళ కోసం బియ్యం తెచ్చిచ్చి నెల ఉద్యమాన్ని ఉడుతొలిగింది రోడ్డు మీద మొత్తం. తర్వాత ఉద్యమకారులే ఇక వాళ్ళంతా వాళ్ళే చేసుకొని 99 రోజులు నడిపించి ఆ 100 రోజుల ఉత్సవాన్ని గతంతో చేయడం జరిగింది బెల్లాన్న మండలం. అలా ఎప్పుడు వచ్చారు ఈ నాయకత్వం అంటే కూడా. అయితే ఈ జేఎస్ ఉద్యమం వచ్చేవారికల్లా తెలంగాణ టీఆర్ఎస్ కు ఇన్ఛార్జిగా బాలాసింగ్ వచ్చారు. ఉద్యమంలో ఇన్ఛార్జి మన విచారెడ్డి గారు ఆయన ఇన్ఛార్జి ఏమో బాలాసింగ్ అన్న. ఈ నాయకులు కొంత అబ్బాయి మన కలిసేది ఉద్యమాలు చేసేది. బాలాసింగ్ గారు కావచ్చు, విస్తారెడ్డి గారు కావచ్చు, వీళ్ళే ఉన్నారు. జైపాల్ యాదవ్ గారు అప్పుడు ఎమ్మెల్యే. మేము ఆయన కూడా వీడికి వస్తే కూడా మేము చేతి నుంచి దుంకి మేము గో బ్యాక్ జైపాల్ గారు అన్నాం. నేను దీక్షలు కూర్చొని ఉన్నాయల్లా ఆయన కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పినాం. తెలంగాణలో రిజైన్ చేసిన వాళ్ళు మాత్రం తెలంగాణలో ఉండాలి కూడా మేము రొలి చేసినాం. ఇది ఆయన జరిగినటువంటి ఎవరేం చేయలేదు. నాయకత్వం అంటే మాకున్నటువంటి ఎవరైతే తెలంగాణ కోసం పనిచేస్తున్న నాయకులే ఉన్నారు. పెద్ద నాయకులు కనుగోళ్ళంతా కూడా జనం వచ్చినప్పుడు చూసిపోయిన తప్ప తెలంగాణ ఉద్యమం కోసం ఉన్న వాళ్ళు కాదు. ఈ ఉద్యమ క్రమంలోనే ఒకసారి రాజీనామాల ఆలోచన వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ మేము చేయమని ఏం చేసుకోపోరని చెప్పేసి కూడా ఆ బస్టాండ్లో వెళ్ళిపోయింది. మేము అందరం కూడా సంప్రదించి చేసుకోవడం చేయండి చేయనోడు చేయకుండా కూడా వెళ్ళిపోయాం. ప్రజాకాంక్షలు గట్టిగా ఉన్నాయి కనుక ప్రజలు ముందున్నారు కనుక రాష్ట్రం వచ్చింది. ఇది ఓకే ఎవరేం చేయలే. మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మాత్రమే అంటే తెలంగాణ ఉద్యమం ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళే తిరిగి ముందలుండి ప్రతిపక్షాలు ఆచారం వచ్చేది. మేము దమ్ పెట్టిన వచ్చిన పెద్ద దిక్కు వాళ్ళు అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయేది. వాళ్ళు ఎందుకు వచ్చేదంటే వాళ్ళు ప్రజలు జమాయితుడు కనుక మా పార్టీ కూడా మా సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేసిన కనుగోలు ఎవరు రాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ కార్యకర్త కూడా ఉద్యమాల్లో లేరు వాళ్ళు.